ఏవిరా మంచి కూజాలు ఎక్కున్నావు, కొడితే శంబైపోతావు అని ఈ డైలాగ్ చెప్పడానికి కూజాలు తెచ్చారనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఈ కూజాలు ఎందుకు తెచ్చానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈరోజు మన ఇంట్లో దువాని నీట్గా క్లీన్ చేసి పెట్టు, నా ఫ్రెండ్ వస్తున్నాడు అన్నాడు మా బాబా. సరే ఈరోజు అయితే మనకి వర్క్ తప్పదు, బీభత్సంగా ఉంటుందని చెప్పి నేనైతే ఇంకా మనకు వచ్చిండే స్టైల్లో దువాని మొత్తం నీట్గా క్లీన్ చేశాను. ఎలా క్లీన్ చేశానో చూపిస్తాను చూడండి. ఒక టేబుల్ తెచ్చి దాని మీద ఒక కవర్ వేసేసి టిష్యూస్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసా. అండ్ రూమ్లో కొద్దిగా ఏసీ సరిగ్గా పనిచేయడం లేదంటే ఒక కూలర్ పెట్టేసి దాంట్లో వాటర్ పోసి కూలర్ కూడా రెడీ పెట్టాను. అండ్ అలాగే మా బాబా జమియా నుంచి కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చాడు. ఆ కూల్ డ్రింక్స్ అవన్నీ ఫ్రిడ్జ్ కొద్దిగా అంటే డస్ట్ ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసి అవన్నీ అరేంజ్ చేసి పెట్టా. దానికే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. సరే ఇదంతా అయిపోయింది అని చెప్పి మా బాబాకు కాల్ చేసి చెప్తే మా బాబా వచ్చి దివానీలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే ఈరోజు దివానీ అయితే క్యాన్సిల్ అన్నాడు. అరే ఎందుకు బాబా, ఇంత అరేంజ్ చేసి పెట్టాం కదా, ఏమైంది అంటే రూమ్ అయితే కూల్ కాలేదు అన్నాడు. ఇంకా సరే ఇక్కడ కోయిట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉందంటే ఉంది, లేదంటే లేదు. మనం అయితే ఆర్గ్యూ చేయలేం దానికి. వాళ్ళు ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే లేదు. దానికైతే మనకైతే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. కానీ నువ్వైతే ఉన్నావుగా, చూస్తున్నావుగా వీడియో, ఒక సబ్స్క్రైబ్ అట్లా చెయ్యి వీడియో చూసినాక. అండ్ కామెంట్ చెయ్యి, మంచి కామెంట్ ఒకటి పెట్టు. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యి. ఓకేనా? టేక్ కేర్, బాయ్. ఆరోగ్యం జాగ్రత్త బ్రో.